కాబట్టి ఈ రెండు వంశ కుటుంబాలు కూడా ఈరోజు ఒకటే. ఈ ఇద్దరి కారణంగా ఒకటైన శుభ సందర్భంలో ఇలా జరగడానికి ఈ మర్యాద ఏమిటి అనే విషయాన్ని కొద్ది మాటలో నేను చెప్పి మీకు ముగిస్తాను. ఈరోజు వాక్యం తీసి చదివారు. బైబిల్ అనే పుస్తకంలో నుండి వాక్యం తీసి శివకుమార్ గారు, పేరున్నటువంటి బాగున్నారు శివకుమార్ గారు బైబిల్ తీసి బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని చదివి వినిపించారు. అలాగే సీన్ గారు వాళ్ళ అమ్మాయిని తీసుకుని వచ్చి భోగి వారి కుటుంబం చెప్పి ఇచ్చారు. ఎంత కరెక్ట్ గా భారతీయత కనిపిస్తుంది కదా, ఇంతకంటే భారతీయత కనిపిస్తుందా? దీనికి కారణం ఏంటి అంటే చదివినటువంటి వాక్యం. నిన్న ఒక మంచి హిస్టారికల్ ఘటన లేకపోతే చరిత్రలో జరిగినటువంటి ఒక మంచి సుదినం. ఏంటి ఆ సుదినం అంటే నిన్న బానిసత్వ నిర్మూలన దినోత్సవం. నిన్న 2వ తారీఖు బానిసత్వ నిర్మూలన దినోత్సవం. అంటే ఒకనొక సమయంలో మన దేశంలో అలాగే మిగిలిన దేశాలలో కూడా మనుషులను ఇంకో వేరే మనుషులు బానిసగా కొనుక్కోవడం, అమ్మడం జరిగింది. అది నిర్మూలన జరిగింది. దానికి గల కారణం ఏంటి అంటే ఇది నగర పుస్తకం పట్టుకుని తిరుగుతుంటారు కదా, వాళ్ళు చేసినటువంటి ఉద్యమం. అలాగే మన దేశంలో మనుషుల నడుమ వేరు కారణాల చేత వేరు స్త్రీ అని, పురుషుడని, కులమని, మతమని, ప్రాంతమని, భాష అని మనుషులకు మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యత్యాసాలను దూరం చేసి మనుషులను ఐక్యం చేయడానికి మనమందరం ఒకటి, ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు, లేకపోతే మన అందరినీ సృష్టించినటువంటి మన తండ్రి దేవుడు అని సాధించబడినటువంటి మార్గమే. ఆ మార్గంలోనే మీరిద్దరూ ఒకటిగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మార్గము ఈరోజు భోగి కుటుంబాన్ని అలాగే సింధు కుటుంబాన్ని ఏకం చేసింది కదా. ఎంత బ్యూటిఫుల్, ఎంత మధురం ఇది. ఎక్కడైనా సాధ్యమవుతుందా? సాధ్యమవడానికి గల కారణాలు ఏంటి అని చూస్తే దైవ సేవకులు అన్ని జాన్సన్ గారు చెప్పినట్టుగా ఆదిలోనే దేవుడు స్త్రీని మరియు పురుషుని ఏకం చేశాడు. జాగ్రత్తగా నుండి స్త్రీని పురుషుని చేశాడు. ఈ మధ్య మనం కొన్ని సుప్రీం కోర్టులు ఇచ్చేటటువంటి ఉత్తర్వులు, లేకపోతే వేరే దేశాల్లో ఉన్నటువంటి కొన్ని ఉత్తర్వుల ప్రకారం స్త్రీలతో, పురుషులతో కూడా పెళ్లి చేసుకోవచ్చు అంటున్నారు. అటువంటి పెళ్లిళ్లను క్రైస్తవ సభ్య సమాజం అంగీకరించడం లేదు. కారణం ఏంటంటే బైబిల్ గ్రంథాన్ని విశ్వసిస్తారు కాబట్టి మీరు ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు అని ఈరోజు అందరి ముందు మీ ఇద్దరిని ఏకం చేయడానికి మ్యారేజ్ రిజిస్ట్రార్ గారు ముందుకు వచ్చారు. మ్యారేజ్ రిజిస్ట్రార్ గారు గవర్నమెంట్ వారికి ఇచ్చినటువంటి అధికారంతో మీ ఇద్దరిని ఒకటి చేశారు. అయితే స్త్రీ పురుషులను ఐక్యపరచినటువంటి ఈ సుదినంలో కూర్చున్నటువంటి అనేకులు స్త్రీ పురుషులుగా ఐక్యమైన వారి నడుమ, వారి సమక్షంలో మీరు కొన్ని విషయాలు చెప్తారు. మొట్టమొదటి ఏంటంటే వాక్యం చదివారుగా ఆ వాక్యం రాసిన పత్రికలో ఏమని చదివారు అంటే అమ్మా కరుణ, లేకపోతే స్వప్న 2 పేరు అమ్మాయి, ఇద్దరు తెలుసుకోలేదు బాబులు, ఒకరినే చేస్తున్నారు కానీ ఆ పేరు 2. అలాగే ఆయన సంతోష, ఆయన పేరు సంతోష్, సత్య అని యాడ్ చేశాడు మనలో కదా. సత్య సంతోష్ గారు లీగల్ గా భోగి సంతోష్ గారు ఆయనను నువ్వు పెళ్లి చేస్తున్నావు. మీరిద్దరికి వాక్యం చదివినప్పుడు నువ్వు ఆయనకు ఒబీడియంట్ గా ఉండాలి, లేకపోతే లోబడి ఉండాలి అని చెప్పే దాని అర్థం ఏంటంటే రేపటి నుంచి సత్య సంతోష్ కలుసుకుని నువ్వు నాకు ఒబీడియంట్ గా ఉండాలి, నాకు ఒబీడియంట్ గా ఉండాలి అని ఆ మీద దురుగు చేయడం కాదు. బైబిల్ అలా చెప్పడం లేదు. బైబిల్ చెప్పడం ఏంటంటే ప్రభువుకు సంఘము ఏ విధంగా ఒబీడియంట్ గా ఉంటుందో ఆ విధంగా ఆమె నీకు ఒబీడియంట్ గా ఉంటుంది. మన ప్రభువుకి ఎంత ఒబీడియంట్ గా ఉంటామో మనకు అందరికీ తెలుసు. కానీ ఇంకా అధికమైనటువంటి బాధ్యత సంతోషం ఉంది. ఏంటి అంటే ఆవిడ నీకు ఎంతగా తను తాను తగ్గించుకుని నీకు సకలైన సేవలు చేసి నిన్ను ఘనపరిచి నిన్ను తన శరీరానికి, తన ఆస్తికి, తన అందానికి, తన చదువుకు,
తర్వాత తన పిల్లలకు కూడా భర్తగా భరించువాడుగా వారి బాధ్యతలు మోయేవాడుగా నువ్వు గుర్తిస్తుందో, అలాగే నీ ప్రాణము పెట్టున్నంత వరకు నీ భార్యను ప్రేమించాలి. నీ ప్రాణం పెట్టినంత వరకు అంటే కూర్చున్న వారు అనేకలో కూడా భోగి కుటుంబం వారు అబ్బా మా కొడుకు ఎంత బాగా చూసుకుంటాడు నా కోడల్ని అని చెప్పగలగాలి. ఎలా చెప్పగలగాలి అంటే క్రీస్తు సంఘం కోసం ప్రాణం పెట్టినట్టుగా నీవు భార్యను ప్రాణం పెట్టేంతగా ప్రేమించాలి. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి రేపటి నుంచి సినివారి కుమార్తె అయినటువంటి స్వప్న కరుణ ఏం చేస్తుంది అంటే రేపటి నుంచి నువ్వు ఏం మాట్లాడినా అందులో ప్రేమ ఉందా లేదా అని వెతుకుతుంది. ఇది ఆమెకు నువ్వు ఇచ్చినటువంటి హక్కు. ఈ రోజు అందరి ముందు నువ్వు ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే ప్రేమిస్తాను అని చెప్పారు. ప్రేమించడం అంటే దానంతట అవుతుంది అని సినిమాలు చెప్తాయి. ఇది లోక మర్యాద. కానీ ప్రేమించడం అంటే ఒక నిర్ణయం అని దేవుని వాక్యం చెబుతుంది. ఇది దేవుని రాజ్య మర్యాద. రైట్? ఒక నిర్ణయం. ఆ నిర్ణయంలో పాప తప్పు చేయొచ్చు, పాపనికి వండకపోవచ్చు, పాపనికి టీ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా కోపం మాట్లాడచ్చు. కానీ ప్రేమిస్తాను అన్న నిర్ణయం ఏదైతే తీసుకున్నావో అది చచ్చేంత వరకు చేస్తాను అన్న నిర్ణయాన్ని రోజు గుర్తు చేసుకోవాలి. రైట్? అలాగే నీ భర్త రేపటి నుంచి ఆయన పనుల్లో, ఆయన కుటుంబంలో, ఆయనకున్న బాధ్యతల్లో చాలా కష్టపడిన సమయంలో ఒక మాట లేకపోతే ఒక చిరునవ్వు ఒకవేళ కనిపించకపోవచ్చు. ఆ సమయంలో కూడా ఒదిగి ఉండడం, ఆ సమయంలో కూడా గౌరవించడం, ఆ సమయంలో కూడా ఆయనను నీ వాడిగా స్వీకరించడం అనేది దేవుని వాక్యం మర్యాద. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో దిస్ ఇస్ మ్యూచువల్ కమిట్మెంట్. ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరికి ఇచ్చేటటువంటి గౌరవం, ఒకరి పట్ల ఒకరికి ఇచ్చేటటువంటి ప్రేమ, అభిమానము, అనురాగం. ఈ ప్రేమ, అభిమానము, అనురాగము అన్నటువంటి విలువలపై మీ కుటుంబాన్ని మీరు కట్టుకోవాలి. ఆ కుటుంబం కాకుండా, అలాంటిది కాకుండా లోక మర్యాద. ఈ లోకంలో చాలా మర్యాదలు ఉన్నాయి. ఏంట మర్యాద? స్త్రీ అంటే నోరు మూసుకుని ఉండాలి. ఇది క్రైస్తవ వివాహ చట్టంలో లేదు. స్త్రీ మాట్లాడుతుంది. స్త్రీ నేను చెప్పింది వినాలి. అది దేవుని వాక్య ప్రకారం కాదు. ఇరువురు కలిసి నిర్ణయించుకోవాలి. రేపు మీరు కలిగే ప్రతి అడుగులో కూడా ఇరువురు కలిసి మీరు పని చేసుకోవాలి. ఇరువురు కలిసి నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం చెప్తాను, జాగ్రత్తగా వినాలి. అది కూడా సినివారి కుమార్తె అయినటువంటి కరుణకు ఈ విషయం చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు నా యుగలో యుగ, నా మాంసంలో మాంసం కాబట్టి ఆయన తన తల్లిదండ్రులను విడిచి హత్తుంటాడు అంటే అర్థం ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. ఆయనకు ప్రధానమైనటువంటి రేపటి నుంచి లేకపోతే ఈ క్షణం నుండి ప్రధానమైనటువంటి వ్యక్తి తన జీవితంలో నువ్వే. నీ తర్వాతే ఎవరైనా. దాని అర్థం నీ కుటుంబాన్ని అంటే రేపటి నుంచి పక్కన పొయ్యి పెట్టుకున్నాము, రేపటి నుంచి మా అత్తమామం అవసరం లేదు, వాటిని చెప్పింది కదా, తన తల్లిదండ్రుల గురించి అనుభవించుకోవాలి ఆయన అని చెప్పడానికి కాదు. దాని అర్థం ఏంటి అంటే ప్రాధాన్యత ఇప్పుడు నువ్వు ఆయనకి. కానీ ఆయనకు చెందినటువంటి తల్లిదండ్రులు, భోగి వారి కుటుంబానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ నీ వాళ్ళు. నీ ప్రాణం ఉన్నంత వరకు వారిని సన్మానించడం, నీ ప్రాణం ఉన్నంత వరకు వారి కోసం ప్రాకులాడటం, నీ ప్రాణం ఉన్నంత వరకు వారిని గౌరవించడం, నీ ప్రాణం ఉన్నంత వరకు మతం వేరు కావచ్చు, కులం వేరు కావచ్చు, ప్రాంతం వేరు కావచ్చు, భాష వేరు కావచ్చు. అంటే పంజాబీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పారు, భాష వేరు కావచ్చు, ఇంకా మీ సాంప్రదాయాలు వేరు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆయన కుటుంబముడు నీవు. వారిని సన్మానించేది, భోగి వారిని సన్మానించడానికి ఈరోజు అందరి ముందు ప్రతిజ్ఞ చేశారు. ఎందుకు అంటే నీ భర్తను వారు, నీ భర్త వెనుక వారిని నడిపించారు కాబట్టి కృతజ్ఞత చూపించాలి. దాని అర్థం ఏమిటి అంటే అలాగే భోగి వారి కుమారుడు సత్యగా మీరు కూడా సింధు గారి కుటుంబము ఇప్పుడు కుటుంబం అయింది. మీ అత్తమామలను భర్త కుటుంబం
భార్య చూసుకుంటుంది అంతవరకే అనుకోకండి. భార్య కుటుంబానికి కూడా భర్త అంతే గౌరవించాలి, అంతే అభిమానించాలి, అంతే వీలైనంతగా వారికి సహాయ సహకారాలు అందించాలి. ఇది క్రైస్తవ కుటుంబానికి ఉండేటటువంటి పునాది. ఈ పునాది మీదకి మీరిద్దరూ కూడా ప్రమాణం చేసుకుని వచ్చారు. ఈ విషయాన్ని ఎందుకు మనం ఇలా చేస్తున్నాము అని చెప్పడానికి ఒక్క వాక్యం చదివేసి భోజనానికి వెళ్తున్నాం. ఓకేనా? ఆఖరి పుస్తకము ప్రకటన గ్రంథము అని బైబిల్లో పుస్తకం ఉంది. ఇది ఆఖరి పుస్తకం. ఏంటంటే అంతా జరిగిపోయిన తర్వాత ఆఖరిగా ఏమవుతుంది మా జీవితాల్లో, అసలు మేమంతా ఎందుకు చేయాలి, ఈ లోక మర్యాద కాకుండా దేవుని రాజ్య మర్యాదలో ఎందుకు బ్రతకాలి అంటే 21వ అధ్యాయం నుండి 21వ అధ్యాయంలో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని, ఇద్దరు తెల్లగా బైబిల్ ఓపెన్ చేసుకుని కూర్చున్నారు. తెల్లటి బైబిల్ బాగా చదవాలి, రోజు అండర్లైన్ చేయాలి. ఓకే, అండర్లైన్ చేసి చదవాలి. ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్న విలువలు మీ జీవితాలు కడుతుంది. అలాగే మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్, ఓది వారి కుటుంబం అలాగే సిన్ను వారి కుటుంబాలను కట్టే విధంగా మీ జీవితాలు ఉండాలి. కనుక ఈ వాక్యం అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసింది. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయింది, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని ఎదుట నుండి దిగి వచ్చుట చూసింది. ఎందుకు ఇదంతా మనం మాట్లాడుకుంటున్నాం అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక హోప్ ఉంది. ఏంటి ఆ హోప్ అంటే ఇప్పుడు తొందరగా ముగిస్తే నేను భోజనం చేస్తాను అన్న నిరీక్షణ ఏదైతే ఉందో అలాంటిదే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే మనందరం చూసుకోవాలి, మనందరి జీవితాల్లో కూడా ఒకనొక రోజు భౌతికంగా ముగింపు ఉంటుంది. కానీ అది నిజమైన ముగింపు కాదు. ఆ తర్వాత మన శరీరాలు తిరిగి లేపబడతాయి. ఆత్మలు కాదు, శరీరాలు తిరిగి లేపబడతాయి. మీ ముక్కు, మీ కళ్ళు, మీ వెంట్రుకలు మీరు ఎలా అందంగా ఉన్నారో అలాగే దేవుడు అందంగా తిరిగి మిమ్మల్ని తిరిగి లేపుతాడు. దాన్నే ఏమంటారు అంటే పునరుత్థాన శరీరము అని అంటారు. దాన్నే ప్రభువు యేసుక్రీస్తు తన జీవితంలో చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించాడు. ఇలా తిరిగి లేకపోయినటువంటి మనము ఇప్పుడు పెళ్లి కుమార్తె వస్తూ ఉంటే ఇంతవరకు జాన్ గారి అమ్మాయి, మరి జాన్ గారి అమ్మాయి అనుకుంటారు, పూలు విసిరేస్తున్నాడు పక్కన. జాన్ గారి అమ్మాయినా ఇంకెవరేమైనా ఆమె పూలు విసిరేస్తూ నడుస్తుంది. అలా మన పెళ్లి కుమారుడు పై నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు మనం మేఘాలలోకి వెళ్ళి ఆయనను స్వాగతిస్తూ పెళ్లి తీసుకొస్తాం. ఎందుకు అంటే ఈ నూతన భూమి పైన కరోనా లేని, ఏ బ్యాక్టీరియా లేని, ఏ ఇబ్బందులు లేని ఆ నూతన సృష్టిలో ఆయనతో కలిసి జీవిస్తాం, ఆయనతో కలిసి నివసిస్తాం. ఏ విధంగా అయితే ఏ దేవునితో మరి గౌరవమైనటువంటి మన దైవజనులు చెప్పారు, ఈ దేవుని తోటలో జరిగిన వివాహం అదే నూతన సృష్టిలో ప్రభుత్వం మనకు జరగబోయేటటువంటి వివాహము అంటే ఆ నూతన యెరూషలేములో ఉన్నటువంటి మనల్ని ఆయన మన మధ్యకు వచ్చి మనతో పర్మనెంట్ గా ఉండేటటువంటి వివాహం. కాబట్టి బైబిల్ చెప్పేది వివాహంతో మొదలైంది, మనుషుల మనుగడ వివాహంతో మొదలైతే మనుషుల మనుగడ వివాహంతో కొనసాగింపబడుతూ మనందరి యొక్క ఇండివిజువల్, మీ భర్తలకు మీ భార్యగా, మీ భార్యలకు మీరు భర్తలుగా ఉన్నటువంటి మీ జీవితాలు కొనసాగిస్తూ చివరికి దేవుడు వచ్చి మనకు వసించేటటువంటి ఇటర్నల్ నిత్యత్వంలో మనం జీవించబడుతున్నాం. కాబట్టి ప్రోత్సాహం ఇక్కడ నుంచి లభిస్తుంది. కాబట్టి మనకున్న నిరీక్షణ ఏమిటి అంటే మా భౌతిక కుటుంబం ఉండాలి, మా సివిల్ కుటుంబం ఉండాలి. అలా ఉండాలి అంటే నా జీవితము నడిచేటటువంటి పత్రికగా ఉండాలి, నా కుటుంబం నడిచేటటువంటి పత్రికగా ఉండాలి. కాబట్టి కలహాలు, చిన్న చిన్న మనస్పర్ధలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా ఏ కుటుంబం ఉండదు, మీ కుటుంబం కూడా ఉండదు. ఇది సత్యం. వచ్చినప్పుడు ఈ నిరీక్షణ, నేను ఒకనొక రోజు ఆ ప్రభుత్వంతో కలిసి నేను ఆ వివాహంలో సంపూర్ణమైనటువంటి కంప్లీట్ నూతన సృష్టిగా నేను మారబోతున్నాను. అప్పటి వరకు ఈ విలువలను కాపాడుకోవాలి అన్నటువంటి ఒక పిలుపులోకి మీరు రావాలి. అదే వివాహ సంబంధానికి ప్రాముఖ్యమైనటువంటి
ఫౌండేషన్, పునాది. కాబట్టి కూర్చున్నటువంటి వారికి మీరు వచ్చి ఆశీర్వదిస్తారు. యోగి కుటుంబం వారు వచ్చి ఆశీర్వదిస్తారు, అలాగే సిరి కుటుంబం వారు వచ్చి కూడా ఆశీర్వదిస్తారు. మీ ఆశీర్వాదంలో ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ మత ఆచారం వేరే అయి ఉండొచ్చు, మీ ఆలోచనలు వేరే అయి ఉండొచ్చు, కులం వేరే అయి ఉండొచ్చు, ప్రాంతం వేరే అయి ఉండొచ్చు, భాష వేరే అయి ఉండొచ్చు. కానీ మనసులోకి వచ్చేటటువంటి ఆశీర్వాదానికి మాత్రం భాష అవసరం లేదు, కులం అవసరం లేదు, మతం అవసరం లేదు. ఒకే ఆశీర్వాదం ఏంటి అంటే వీళ్ళు విస్తరించాలి, వీళ్ళు ఫలించాలి, వీళ్ళు అభివృద్ధి చెందాలి, వీరు భూమిని నిందించాలి, వీరు భూమిని వర్షపరుచుకోవాలి, లోపరుచుకోవాలి. అంటే దేవుడు ఏదైనా ఆశీర్వదించాడు. మనకు దైవజనులు చదివి వినిపించినట్లుగా మొదటి అధ్యాయం 25-26 వచనాలు చదివి వినిపించినట్లుగా అలాంటి ఆశీర్వాదం మీ ముందుకు వచ్చి ఇవ్వండి. మీ సహాయం, మీ సహకారం ఉంటే మీరు చాలా దూరం, మరణం మీరు వేరు చేసేంత వరకు కూడా ఒకరికి ఒకరు ప్రేమతో గౌరవించుకుంటూ, అలాగే సంఘములో కట్టబడి ఉండి మీ అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. అలాంటి ఆశీర్వాదాన్ని మీరు ముందుకు ఇవ్వండి. ఈ ఆశీర్వాదాన్ని క్రైస్తవ పద్ధతిలో వచ్చిన ప్రార్థన అని అంటారు. వారి కొరకు చేసేటటువంటి ప్రార్థన. ఇప్పుడు పెద్దలందరూ కలిసి వీరి కోసం ప్రార్థిస్తారు, వీరిని ఆశీర్వదిస్తారు. అప్పుడు వివాహం సంపన్నం అవుతుంది. మీ అందరి ఎదురుగా ఈ ఉపదేశంతో ఈ వివాహం సంపన్నం అయిపోతుంది. అయితే ఈ వివాహం సంపన్నం అవడం అంటే తంతు సంపన్నమైంది, కానీ ఈ వివాహం అన్నది కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిరోజు శివు వారి కుమార్తె పట్ల నువ్వు ప్రేమలో పడుతూ ఉన్నారు. ప్రతిరోజు భోగి వారి అబ్బాయి పట్ల నువ్వు ప్రేమలో పడుతూనే ఉండాలి. ఈ కొనసాగింపులో జీవితాంతం మరణం మిమ్మల్ని మేలు చేసేంత వరకు కొనసాగించాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే వీలైతే మ్యారేజ్ రిజిస్ట్రార్ గారితో పాటించినటువంటి ఆ ప్రమాణాలు నడుచుకో. నా భార్య ఉదయాన్ని అప్పుడప్పుడు నేను లేచి నా భార్యను టీ పెట్టిస్తాను. టీ పెట్టించినప్పుడు ఏంటి చక్కెర వేరే అంటే మీ నాయన మనం పెళ్లి చేసినప్పుడు నువ్వు చక్కెర ఇస్తాను అని నాతో ఏమి ప్రామిస్ చేయించలేదే అంటారు. ఏంటంటే కారణం మనం ఒకరితో ఒకరు చేసినటువంటి ఒడంబడిక, ఒకరితో ఒకరు చెప్పుకున్నటువంటి ఈ వాగ్దానాలు, మనం చేసిన ప్రమాణాలు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ప్రేమగా, మధురంగా, చాలా అభిమానంతో మనం చేసుకుంటూ ఉండాలి. సో మీకు చెప్పినటువంటి విషయాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీ పట్ల ప్రేమ, ఆయన పట్ల గౌరవం, మీ పట్ల ప్రేమ, వారి కుటుంబం పట్ల ప్రేమ, వారి కుటుంబం పట్ల గౌరవం, అలాగే వారి కుటుంబం పట్ల ప్రేమ, వారి కుటుంబం పట్ల గౌరవం. ఇదంతా చేయాలనుకున్నటువంటి ఒకే ఒక మోటివేషన్ ఏంటంటే మన ప్రభు వివాహంలో చేరదు. ఆయన రాబోతున్నాడు, పెళ్లి కుమారులే రాబోతున్నాడు. మనందరం ఒకరోజు కలుస్తాం, మనందరం తిరిగి వేస్తాం, మనందరం అందంగా చాలా చాలా మంచి మంచి బట్టలు వేసుకుని కదా ఏ విధంగా అయితే దేవుని ఎదుర్కోవడానికి వెళ్తామో ఆ సంఘంలో భాగంగా మనందరం ఉండాలి, ఉండేటట్లుగా వీటితో ఉండాలి. సో చేరి వచ్చిన వాళ్ళు భోజనానికి వెళ్ళడానికి ముందు నా వైపుగా మీకు ఇస్తున్నటువంటి ఒక చిన్న శుభాకాంక్షలతో కూడినటువంటి ఆహ్వానం ఏంటంటే ఇటువంటి విలువలు కలిగినటువంటి కుటుంబ పద్ధతిని ప్రభు ఇచ్చారు. ఈ విలువలు కలిగినటువంటి కుటుంబ పద్ధతిలో మీకు ఆహ్వానాన్ని నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ ఇంకా ఈ ప్రభు గురించి, ఈ ప్రభు యొక్క ప్రేమ గురించి, వివాహ వ్యవస్థలో ఉండాల్సినటువంటి మధురమైన లోతుల గురించి మీరు ఎవరైనా తెలుసుకోవాలని అనుకుంటే దైవజనులు మీకు అందుబాటులో ఉంటారు, వారిని సంప్రదించండి. చిన్న ప్రార్థన చేసి మీ ఇద్దరి కోసం చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ దయచేసి వేసుకోండి. ఒకవేళ అక్షింతలు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, ఏదైనా వారి మీద ఆశీర్వాద రూపకంగా ఏదైనా చేయాలనుకుంటే చేయండి. మీరు ఇరువురు వేసి ఇక్కడ వచ్చినట్లయితే దైవజనులందరూ కలిసి దయచేసి ఇచ్చినటువంటి ఉపదేశాన్ని దయచేసి మీ మనసుల్లో ఉంచుకోండి. ఈ ఉపదేశం వీళ్ళిద్దరూ పెళ్లి చేస్తున్నారు కదా, వీళ్ళకి మాత్రమే కాదు అందరి కోసం అని దైవజనుడు ముందే మనల్ని హెచ్చరించాడు. కాబట్టి మన అందరికీ కూడా మన ఇళ్లలో మన భార్యలు అంటే ఒకటికుంటే ఎక్కువ మంది భార్యలు కాదు, మన భార్యలు, నాకున్న ఒక భార్యను, మీకున్న ఒక భార్య, అలాగే మీకున్న ఒక భర్తను మనం గౌరవించాలి కదా. ఆ విషయాన్ని జ్ఞాపకం మోకరించినట్లయితే మీ కొరకు ప్రార్థించి మనం ఈ వివాహ తంత్రంలో ఇంతటితో ముగిద్దాం. చెప్పండి.